Hey guys, hope you all are following our chemistry series. So here I am trying to complete as soon as possible our chemistry subject. ఎందుకంటే మీకు కూడా ఎగ్జామ్ డేట్స్ దగ్గరికి వస్తున్నాయి కదరా. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రా ఐ ట్రై టు కంప్లీట్ ఇట్, ఓకే. సో మీరు మాత్రం మన కెమిస్ట్రీ సిరీస్ని ఫాలో కండి. ఏం లేదురా, వాట్ ఈ సెట్ డిమాండ్స్ అనేది తెలుసుకొని అవి మాత్రమే ప్రిపేర్ కండి. ఎందుకు ఈ అంటే మీరు ఎన్ని సమ్ అదర్ కోచింగ్ సెంటర్స్లో కూడా తీసుకున్నప్పుడు ఇన్నిన్ని వీడియోస్ కానీ ఇంతింత మెటీరియల్ ఎందుకు మనకు అసలు ఎగ్జామ్లో ఏం అడుగుతుండు, ఏ పర్టికులర్ టాపిక్ నుండి మనకి బిట్స్ అనేది వస్తున్నాయి అనే ఆ టాపిక్ని మనం అర్థం చేసుకుంటే మనకు అదేంటి 1 మార్క్ వచ్చే చాయిస్ ఉంది కదా. మళ్ళీ అంత చదవడము ఇప్పుడు ఎలాగో టైం లేదు. సో ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం గైస్. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ మెయిన్ వీడియో. సో టుడే వీడియో ఈజ్ అబౌట్ కరెక్షన్ చాప్టర్. సో మళ్ళీ బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో ఐడ్ లైక్ టు సే వన్ థింగ్ రా. మీకు ఈ టాపిక్స్ సిలబస్లో ఉంటేనే చదువుకోండిరా, ఓకేనా. ఫస్ట్ సీ యువర్ సిలబస్. మన డ్రైవ్లో ఉంది సిలబస్, ఆర్ఎల్స్ మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుని మీ సిలబస్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు సిలబస్ని చూడండి, ఈ టాపిక్ ఉన్నాయా లేవా అని. జస్ట్ గో విత్ యువర్ సిలబస్, ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ సిలబస్ ఈ వీడియో చూడండి. ఈ టాపిక్స్ అంటే ఎక్కడ దాకా ఉంది, ఈ టాపిక్ ఉంది, ఓకే. నెక్స్ట్ టాపిక్ లేదంటే స్కిప్ చేసేయండి. కానీ మళ్ళీ నాకు మెసేజ్ చేయకండి, అక్క మాకు ఈ టాపిక్ లేదు. ఓకే, ఈ టాపిక్ లేదంటే పెట్టానంటే ఐ డెఫినెట్లీ డూ దాట్. బట్ ఏంటంటే మీకు ఈ టాపిక్ లేదక్క మాకు సిలబస్లో వీడియోలో ఉంది మీరు ఎందుకు చెప్పినారంటే ఐఎమ్ కవరింగ్ బోత్ ద స్టేట్స్ రైట్, ఏపీలో టీజీలో. సో ఏపీలో అనేది సిలబస్ చాలా తక్కువ కంపేర్ టు టీజీ. సో ఏపీలో లేనివి టీజీలో ఉంటాయి కదా, వాళ్ళకు కూడా చెప్పాలి కదా. అంటే వాళ్ళకి టాపిక్స్ అనేది మీకు లేకపోవచ్చు కానీ వాళ్ళకు ఉంటాయి. సో ఇక్కడ ఇద్దరిని లైక్ కాన్సన్ట్రేషన్ చేసి ఇద్దరికి ఐఎమ్ టీచింగ్ హియర్. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ రా. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ మెయిన్ వీడియో గైస్. యా లెట్స్ సీ కరోషన్. సో మీకు దీని ఒక వెయిటేజ్ కావాలన్నా మన కెమిస్ట్రీ వెయిటేజ్ అండ్ ఫోకస్ ఏరియాస్ వీడియో ఉంది కదా, అందులో చూసుకోండి. బోత్ ద స్టేట్స్కి డిఫరెంట్ వెయిటేజ్ ఉంటుంది. ఒక పర్టికులర్ చాప్టర్స్కి వెయిటేజ్ చూసుకొని చదవండి. హై వెయిటేజ్ సబ్జెక్ట్స్ చదువుకోండి. సో యాక్చువల్గా ఈ కరోషన్ అంటే ఏంటి, అసలు ఇది ఎందుకు వస్తుంది, దీన్ని ఎలా తగ్గించాలి, దీని యొక్క ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఆల్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ వీడియో రా. సో నేను ఇక్కడ మనకి ఈ సెట్లో ఏ బిట్స్ అయితే అడుగుతారో మీకు ఎక్కడ బిట్స్ వస్తున్నాయి అనేది నేను స్ట్రెస్ చేసి చెప్తాను మళ్ళీ కొంచెం అవి టాపిక్స్ మాత్రం బాగా చూసుకోండిరా, ఓకేనా. సో ఎస్, కరోజన్ అంటే ఒక మెటల్ తీసుకోండిరా. మన డైలీ లైఫ్లో మన ఎగ్జాంపుల్ చూసుకుంటే మన ఒక లైక్ ఐరన్ రాడ్ అయినా ఆర్ ఎల్స్ ఎనీ మెటల్ రా. అంతెందుకు రా, మన డైలీ గేట్ లేకపోతే ఏమన్నా అదే కీస్ అవి కొన్ని ఉంటాయి కదా మెటల్స్. అవి ఏమైతే ఇట్లా కొంచెం అవి కర్రడ్ అవుతాయి అంటే లైక్ జంగు పట్టినట్టు అవుతాయి కదా. సో దట్ ఈస్ అదే మనము డిస్కస్ చేసుకోబోతున్నాం అన్నమాట. అసలు అది ఎందుకు వస్తుంది, దాని ఫ్యాక్టర్స్ ఏంటి అండ్ అగైన్ దాన్ని ఎలా రెడ్యూస్ చేయాలి అనేది చూద్దాము. సో ఈ స్లో అండ్ గ్రాడ్యువల్ డిసింటిగ్రేషన్ ఆఫ్ మెటల్ డ్యూ టు ఇట్స్ ఎన్విరాన్మెంట్ ఈజ్ నోన్ యాజ్ ఎ కరోజన్ రా. కరోజన్ అంటే ఏం లేదురా, తెలుగులో జంగు పట్టడము. తెలియకపోతే మీకు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఏమైనా మనకి ఏదైనా ఒక మెటల్ రా, మెటల్ అంటే ఇనుము రైల్స్ లైక్ ఏంటంటే ఐరన్ అలా ఉంటాయి కదరా. ఆ మెటల్స్కి అవి ఏమైతే ఇట్లా కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్లో మారుతాయి కదా. అవి ఎందుకు అంటే డ్యూ టు అవి అనేది ఎన్విరాన్మెంట్కి ఎప్పుడైతే ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు మనకి ఆ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఏంటి అంటే దాని స్లోగా దాని యొక్క మెటల్ యాక్చువల్ ఒరిజినల్గా ఉంటుంది కదా, అది చిన్న డిసింటిగ్రేషన్ అయిపోతుంది అంటే జంగు పట్టిపోతుంది అన్నమాట. డ్యూ టు ఏంటి అంటే డ్యూ టు సమ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ డ్యూ టు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారా, ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్ దట్ మీరు ఏమైనా ఒక మెటల్ని బయట ఎండకి గాలికి ఆర్ ఎల్స్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ చేయండి, ఏమవుతుంది, అది కరోడ్ అవుతుంది లైక్ జంగు పట్టిపోతుంది. బట్ అదే మీరు ఇంట్లో పెట్టారనుకోండి, వెన్ ఇట్ ఈస్ లైక్ అది వాటర్కి దేనికి ఎక్స్పోజ్ కానప్పుడు అది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది.
ఇట్ అంటే అది దేనితోని డ్యామేజ్ కాదు అన్నమాట. బట్ వెన్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు ద ఎన్విరాన్మెంట్ లైక్ ఎయిర్, వాటర్, సన్‌లైట్ ఆర్ ఎనీథింగ్ ఎన్విరాన్మెంట్ మనం బయట పెట్టినప్పుడు లైక్ ఇది అనేది డ్యామేజ్ అయిపోతుంది స్లోగా. నా యొక్క మెటల్ అనేది డిసింటిగ్రేషన్ అయిపోతుంది, రెడ్డిష్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. సో దాన్నే మనం కరోజన్ అని అంటాం రా. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ నుండి ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది, వచ్చే ఛాన్స్ ఉంది. ఏపీ వాళ్ళకైతే మోస్ట్లీ రిపీట్ అవుతుంది ఇది. అంటే ప్రతి ఈ సెట్కి అట్లీస్ట్ లైక్ ఎవ్రీ ఇయర్, ఒక ఇయర్ కాకపోయినా ఇంకా నెక్స్ట్ ఇయర్, ఆ ముందు ఇయర్కైనా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి. రస్ట్ యొక్క ఫార్ములా అడుగుతారన్నమాట. రస్ట్ యొక్క ఫార్ములా ఏంటంటే Fe2O3xH2O. సో H2O. సో దీని యొక్క కెమికల్ నేమ్ ఏంటి అంటే మనకి హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్. హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ అని అంటాం రా మనము. ఏం లేదురా, హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్ అని గుర్తుపెట్టుకోండి, ఆక్సైడ్ అని గుర్తుపెట్టుకొని. అండ్ దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటంట Fe2O3xH2O. అది ఏం ఫార్ములా? రస్ట్ యొక్క ఫార్ములా. దీని యొక్క కెమికల్ నేమ్ ఏంటి చెప్పండి? హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్. దీని యొక్క కెమికల్ ఫార్ములా Fe2O3xH2O. మీరు ఖచ్చితంగా ఈ ఫార్ములాని మాత్రం గుర్తుపెట్టుకున్నా. ఇక్కడ H2, మళ్ళీ ఇక్కడ O3, ఇక్కడ చూడండి Fe2. ఏది కన్ఫ్యూజ్ కావద్దు, ఈ ఎక్స్ ముందే ఇస్తాడు. అక్కడ ఏంది 4 MCQs రా. ఆ 4 ఆప్షన్స్ ఎట్లుంటాయంటే ఇదా అదా అన్నట్టే ఉంటాయి. సో డు నాట్ కన్ఫ్యూజ్ గైస్. మీకు ఇది బండ గుర్తుపెట్టుకోండి, Fe2O3xH2O, Fe2O3xH2O అని ఒక 10 times 12 times రివైజ్ చేయండి. దీని యొక్క కెమికల్ నేమ్ ఏంటి అంట? హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్. సో నేను ఎందుకు ఇక్కడ ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే మనకి ఇక్కడ ఒక ఛాన్స్ ఉందన్నమాట, మనకు ఒక 1 మార్క్ గెయిన్ చేయడానికి స్టార్టింగ్లోనే చూడండి. సో ఇది అనేది కెమికల్ ఫార్ములా ఆఫ్ రస్ట్ అన్నమాట. ఇది రస్ట్ రా. రస్ట్ అంటే ఏంటి? అది జంగు పట్టడాన్ని పట్టిన మెటీరియల్ రస్ట్ అని అంటాం అన్నమాట, ఆ థింగ్ని. సో మనకి ఏదైనా మెటల్ అనేది ఆక్సిడేషన్ అయ్యిందనుకోండి, ఆక్సిడేషన్ ఆఫ్ మెటల్ ఈజ్ నథింగ్ బట్ కరోజన్ రా. గుర్తుపెట్టుకోండి, రిడక్షన్ కాదు, ఆక్సిడేషన్. సో ఏం లేదురా, కరోజన్ అంటే ఏంటి? ఆక్సిడేషన్ అని గుర్తుపెట్టుకోండి. ఆక్సిడేషన్ ఆఫ్ మెటల్ ఈజ్ నథింగ్ బట్ కరోజన్, అంతే, ఇంకేం లేదు. సో అసలు కరోజన్ ఎందుకు వస్తుంది, ఏ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది అంటే రియాక్టివిటీ ఆఫ్ మెటల్ రా. రియాక్టివిటీ ఆఫ్ మెటల్ ఫస్ట్ థింగ్. సో వెన్ రియాక్టివిటీ ఇంక్రీజెస్, ఇక రేట్ ఆఫ్ కరోజన్ ఉంది అంటే కరోజన్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది రా, ఒక మెటల్కి కరోజన్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? ద మెటల్ గెట్స్ డ్యామేజ్డ్ ఆటోమేటికలీ, రైట్? సో అదే అన్నమాట. అలాంటి ఫ్యాక్టర్స్ అసలు ఏంటి అనేది మనము ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. సో రియాక్టివిటీ ఆఫ్ మెటల్లో ఏంటంట, రియాక్టివిటీ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు కరోజన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. రియాక్టివిటీ అంటే మీరు అడగచ్చు, ఆ మెటల్ అనేది రియాక్ట్ అవుతుంది లైక్ యాసిడ్స్ బేసెస్లో మనం చదువుకున్నాం కదా. ఎలా చెప్పాలి, ఇప్పుడు ఒక మెటల్ తీసుకున్నాం అనుకోండి, వెన్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు వాటర్, దాని యొక్క pH వాల్యూ అదంతా రెడ్యూస్ కావడము, ఆ మెటల్ అనేది స్లోగా డిసిగ్రిటేషన్ అవుతుంది అన్నమాట. అదే దానివల్ల రియాక్టివిటీ ఎక్కువ ఉన్నప్పుడు మనకి కరోజన్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ యారో అనేది అప్ ఉందనుకోండి, ఇక్కడ అప్ యారో ఉందనుకోండి, అదేమో ఇంక్రీజెస్ అన్నమాట. అదే డౌన్ యారో ఉందనుకోండి, అది డిక్రీజెస్ అన్నమాట. హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్, హోప్ యు ఆర్ గెట్టింగ్ ఇట్. సో ఇంప్యూరిటీస్ ఇన్ ద మెటల్. సో మనకి మెటల్ అనేది ప్యూర్గా ఉన్నప్పుడు అసలు కరోజన్ అనేది ఉండదురా. బట్ మనం ఆల్రెడీ మెటలర్జీలో డిస్కస్ చేసుకున్నాం కదా, ఆర్ ఎల్స్ మీకు ఏపీ వాళ్ళకి అది లేదు. సో సింపుల్గా చెప్పాలంటే అదే పర్టికులర్ మెటల్ కాకుండా మనకు అందులో ఇంకేమన్నా అనవసరమైన లైక్ అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ ఉన్నాయనుకోండిరా, అదే ఒక ప్యూర్ మెటల్ కాకుండా ఇంకా దాంతో వేరే కొంచెము ఇంకా వేరేది కొంచెం అన్నీ మిక్స్ అయినాయి అనుకోండి, దాన్నే ఇంప్యూరిటీ ఆఫ్ ద మెటల్ అని అంటాం అన్నమాట. సో అది కూడా ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు కూడా కరోజన్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? ఏం లేదు, రియాక్టివిటీ ఇంక్రీజ్ అయినా కరోజన్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంప్యూరిటీస్ ఇంక్రీజ్ అయినా కరోజన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ద సైజ్ ఆఫ్ ద మెటల్, ఒక మెటల్ తీసుకుంటే దాని యొక్క సైజ్ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది కరోజన్ని అనేది చూద్దాము. సో ద రేట్ ఆఫ్ కరోజన్ ఈజ్ ఇంక్రీజెస్, సైజ్ ఈజ్ డిక్రీజెస్. మీకు ఈ పాయింట్ నేను ఆటోమేటిక్గా అర్థమైంది అనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి, ఒకసారి నిజంగానే రియల్ వల్ల ఆలోచించండి.
ఒక ఐరన్ రాడ్ తీసుకుపోయి ఎండల వానల అట్లా నాననియండి కొద్దిగా, అంటే కొన్ని డేస్ అట్లా ఉంచండి. అది ఏమవుతుంది, డ్యామేజ్ అవుతుంది. అంటే దాని యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతుందా ఆర్ ఎల్స్ ఇంక్రీజ్ యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ షేప్ ఉంటుందా? డ్యామేజ్ అవుతుంది అంటే కొంచెం మెటల్ అనేది లాస్ట్ అవుతుంది, అంటే కరోజన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. ఆ జంగ్ అనేది ఇట్లా పడుతుంది కదా, అంత మెటల్ అనేది డ్యామేజ్ అవుతుంటుంది కదా. డ్యామేజ్ అవుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది మనకు ఆటోమేటిక్గా ఇట్స్ లాసింగ్ ఇట్స్ ఒరిజినల్ షేప్, రైట్? ఇట్ లాసింగ్ కదా, దాని యొక్క ఒరిజినల్ షేప్ అయితే లాస్ అవుతుంది కదా. అంటే ఏంటి, సైజ్ అనేది ద సైజ్ ఈజ్ డిక్రీజింగ్, రైట్? సో సైజ్ ఆఫ్ ద మెటల్లో మనకి ఏంటంటే కరోజన్ అనేది ఇంక్రీజ్ అయితే దాని యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇది జనరల్ థింగ్ రా. చదువుని ఎప్పుడు అంత బట్టి చదవకండి, జనరల్గా అర్థం చేసుకోండి, ఓకేనా? మన డైలీ లైఫ్లో దాన్ని ఊహించుకొని అసలు ఇది ఎందుకు చదువుతున్నాము, దీనివల్ల యూజ్ ఏంటి అని తెలుసుకొని చదవండి, ఓకేనా? అలా అలా అయితేనే అసలు మనం చదివే చదువుకి మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక వాల్యూ ఉంటుంది. సో పొజిషన్ ఆఫ్ ద మెటల్ ఇన్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్, మనకి ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అనేది ఉంటుంది, హయ్యర్ మెటల్స్ లోయర్ మెటల్స్ అని. సో అందులో హయ్యర్ ఆర్ లోయర్ అన్నమాట కరోషన్ అనేది. సో ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో మనకు మెటల్ అనేది ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి కరోషన్ అనేది ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అనేది అవుతుందిరా. సో అండ్ అగైన్ హ్యూమిడిటీ. సో మన బయట హ్యూమిడిటీ ఎలా ఉంది, టెంపరేచర్ ఎలా ఉంది, అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ ఎన్విరాన్మెంట్లో వెదర్ ఎలా ఉంది, దాన్ని బట్టి మన కరోషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎన్విరాన్మెంట్లో ఏది ఇంక్రీజ్ అయినా మనకి ఏమవుతుంది, కరోషన్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. దట్ మీన్స్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎఫెక్టింగ్ దట్ పర్టికులర్ మెటర్ వెన్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు అవర్ ఎన్విరాన్మెంట్. అప్పుడు ఏమవుతుంది, ఎన్విరాన్మెంట్కి ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు మనకి కరోజన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది హ్యూమిడిటీ అయినా, టెంపరేచర్ అయినా, pH వాల్యూ అయినా, రెయిన్, దేనికి ఎక్స్పోజ్ అయినా కూడా మనకి ఏమవుతుందంట అంటే కరోజన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎన్విరాన్మెంట్ అదే కరోజన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్విరాన్మెంట్ ఆర్ ఎల్స్ ఎన్విరాన్మెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద కరోజన్ అన్నమాట. ఇఫ్ వన్ ఈజ్ ఇంక్రీజెస్ అనదర్ వన్ ఆల్సో ఇంక్రీజెస్. సో హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు కరోజన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కరోజన్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, మెటల్ గెట్స్ డిసింటిగ్రేషన్, స్లో డిసింటిగ్రేషన్ అనేది అవుతుంది. ఏమవుతుంది, డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయితే ఏమైతే మనకు మెటల్ అనేది డ్యామేజ్ అయింది కదా, అంటే కరోజన్ అయింది కదా. సో అదన్నమాట. సో టెంపరేచర్ రా, ఆల్రెడీ చెప్పాను కదా, టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అయింది అనుకోండి, కరోజన్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో దాని pH వాల్యూ కూడా మనకు ఒక మెటల్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఈ pH వాల్యూ ఇంక్రీజెస్. ఇక్కడ చూడండి, ఒక్కటి చూడండి, pH వాల్యూ అనేది డిక్రీజ్ అయింది అనుకోండి, కరోజన్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. ఎందుకంటే మనకి pH వాల్యూ యాసిడ్ అనేది, సో గైస్ ఏంటంటే ఇక్కడ pH వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో మనకు అది ఎట్లుంటుంది, వాటర్లో ఉంటుంది, సాయిల్లో ఉంటుంది. సో మనము ఒక రెయిన్ వాటర్ వచ్చి దానిపైన పడ్డది అనుకోండి ఒక మెటల్ పైన, అప్పుడు ఏమవుతుంది, ఆ కరోజన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది యాసిడిక్ అయితే. ఇప్పుడు చూడండి, ఆ రెయిన్ వాటర్లో pH వాల్యూ అనేది <7 ఉందనుకోండి, మనం యాసిడ్స్ అండ్ బేసెస్ యూనిట్ చదువుకున్నాం కదరా, ఎక్స్ప్లెయిన్ చేసినా కదా సింపుల్గా. మీకు ఇది అర్థం కాకపోతే, ఇంకా గుర్తు లేకపోతే చక్కగా పోయి అది చూసిరండి. ఏంటి, pH వాల్యూలో <7 ఉంటే దాన్ని మనం యాసిడిక్గా కన్సిడర్ చేసుకుంటాం. యాసిడ్ మెటల్స్, యాసిడ్స్ అని అంటాం, అంతేనా? సో ఆ మెటల్ ఆ pH వాటర్లో ఆర్ఎల్స్ pH అనే సాయిల్లో ఎప్పుడైతే <7 ఉంటుందో అది యాసిడ్గా మనం ట్రీట్ చేస్తాము. సో యాసిడ్లో మనకి కరోజన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. బేసిక్ అంతగా ఎఫెక్ట్ పడదు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు pH వాల్యూ అనేది యాసిడ్లో ఉందనుకోండి, అప్పుడు కరోజన్ ఇంక్రీజ్ అవుతుంది. బట్ pH వాల్యూ ఈజ్ నాట్ డైరెక్ట్లీ సేయింగ్ దట్ అదేం అంత ఎఫెక్ట్ చేయదు. సో ఇక్కడ మనం ఏం లేదు, ఒకటి గుర్తుపెట్టుకొని, మనకి ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఒక మెటల్ని ఎఫెక్ట్ చేస్తుంది. అందుకనే మనకి అది డ్యామేజ్ అయ్యి అక్కడ మనకి కరోషన్ అనేది ఇట్ విల్ అక్కర్ అన్నమాట. సో దట్ ద కరోషన్ ఈజ్ ఇంక్రీజెస్, అంతే. సో సరే కరోషన్ మీనింగ్ చెప్పావు, దెన్ రస్ట్ ఫార్ములా చెప్పావు, అండ్ అగైన్ ఇందువల్ల వస్తే ఇంక్రీజ్ అవుదా డిక్రీజ్ అవుదా అని చెప్పావు. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద కరోషన్, హౌ మెనీ టైప్స్
అనేది డిస్కస్ చేసుకుందాం అన్నమాట. సో వెట్ కరోషన్ అండ్ ఆల్సో డ్రై కరోషన్. వెట్ కరోషన్ అంటే ఏంటంటే విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వాటర్ ఆర్ ఎలక్ట్రోలైట్ బై ఎలక్ట్రోకెమికల్ మెకానిజం. ఇదంతా కాదురా, ఒక సింపుల్గా గుర్తుపెట్టుకోండి. వెట్ కరోషన్ అంటే ఏంటంటే వాటర్లో ఉన్నప్పుడు, అంటే వాటర్ అనేది ఉన్నప్పుడు ఆ కరోషన్ అనేది టేక్స్ ప్లేస్ అయిందనుకోండి, అది మనం వెట్ కరోషన్ అంటాము. అంటే ఇప్పుడు వాటర్ అనేది ఆ మెటల్ పైన పడ్డాయి అనుకోండి, మీరు లైక్ ఇమాజిన్ చేసుకోండి, ఆ వాటర్ అనేది మెటల్ పైన పడ్డాయి అనుకోండి, అప్పుడు ఫాస్ట్గా అసలు ఎట్లా అంటే వి కాంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ మెటల్ ఎంత ఫాస్ట్గా డిసింటిగ్రేషన్ అయిపోతుంది తెలుసా. అసలు ఈజీగా అది కరోడ్ అయిపోతుంది, జంగు బట్టి పోతుంది అన్నమాట. సో అది వెట్ కరోషన్. అంటే వెట్ కరోషన్ అంటే ఏంటి, తడి అంటే లైక్ వాటర్లో ఉన్నప్పుడు మనకి ఎక్కువగా కరోషన్ అవుతుంది, ఫాస్ట్గా జరిగే ప్రాసెస్ అన్నమాట అది. సో అది డ్రై కరోషన్ అంటే దట్ అకర్స్ మెయిన్లీ త్రో డైరెక్ట్ కెమికల్ యాక్షన్ ఆఫ్ ఎనీ ఆక్సిడైజింగ్ గ్యాస్ అన్నమాట ఇన్ యాబ్సెన్స్ ఆఫ్ లిక్విడ్. అంటే వాటర్ అనేది లేనప్పుడు ఏదైనా లిక్విడ్స్ వల్ల, లిక్విడ్ అనేది అసలు లిక్విడే ఉండదు, లైక్ వాటర్ అయినా ఎనీ కెమికల్ రియాక్షన్స్ అయినా లేకపోయినప్పుడు, బట్ ఏంటంటే డైరెక్ట్ కెమికల్ యాక్షన్ ఆఫ్ అన్ ఆక్సిడైజింగ్ గ్యాస్ అన్నమాట. అంటే గ్యాసెస్ వల్లరా, సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్లో ఏముంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, సల్ఫర్, కార్బన్ మోనాక్సైడ్ అవన్నీ ఉంటాయి కదా. ఆక్సిజన్, సల్ఫర్, కొన్ని గ్యాసెస్ ఉంటాయి కదా, వాటి వల్ల కూడా కరోజన్ అవుతుంది. నేను ఏం చెప్పాను, ఎయిర్ వల్ల కూడా కరోజన్ అవుతుంది అని చెప్పాను. సింపుల్గా ఎన్విరాన్మెంట్ వల్ల కరోజన్ అనేది అవుతుంది, మెటల్ అనేది డ్యామేజ్ అవుతుంది అని చెప్పాను కదా. సో క్లియర్గా వినండి, ఆక్సిజన్ వల్ల అది కరోషన్ అయిందనుకోండి, అది డ్రై కరోషన్. మనకి చాలా తక్కువగా, అంటే చాలా టైం తీసుకుంటుందిరా ఒక మెటల్ అనేది డ్యామేజ్ కావడానికి, అంటే కరోషన్ కావడానికి ఒక మెటల్ స్లో ప్రాసెస్ అన్నమాట. ఇట్ ఈజ్ ఏ స్లో ప్రాసెస్. సో ఇంకా వెట్ కరోషన్ అయితే ఒక్కసారి ఆ మెటల్ పైన వాటర్ పడ్డాయి, ఆ కథం దాని పని, అది వెట్ కరోషన్ అన్నమాట. హోప్ యూ గాట్ ఇట్, అర్థమైంది అనుకుంటున్నాను రా. సో మనము ఇప్పుడు డిస్కస్ చేసుకునేది ఏంటంటే అది స్లోగా డిసిగ్రెంటేషన్ అయ్యేది మెథడ్ ఏంటి, మనకి డ్రై కరోషన్. అంటే గ్యాసెస్ వల్ల అని చెప్పాను కదా నేను ఇంతకుముందు. సో గ్యాసెస్ వల్ల మనకి ఏమైతే స్లోగా మెటల్ అనేది డిసింటిగ్రేషన్ అయిపోతుంది. అంటే మనకి అక్కడ మెటల్ అనేది ఫాస్ట్గా ఖరాబ్ అయితే లేదు, అంటే వీఆర్ హ్యావింగ్ సమ్ టైం, అంటే కొంచెం టైం పడుతుంది అది ఖరాబ్ కావడానికి. బట్ వెట్ కరోషన్ అంటే ఏంటి, ఇట్లా వాటర్ పడ్డాయా కథం దాని పని అవుట్, ఇంకా ఇంకేముందాడ, ఇంకేం లేదు అక్కడ, మెటల్ అనేది డ్యామేజ్ అయిపోతుంది కదా. సో అసలు అది ఏంటి, అసలు దానికి ఏమైనా థియరీస్ ఉన్నాయా అనేది ఇంకా క్లారిటీగా డిస్కస్ చేసుకుందాము. సో మనకి ఈ వెట్ కరోషన్ని మనం ఇంకో టైప్ ఆఫ్ కరోషన్ అని కూడా అంటామురా, అదే ఎలక్ట్రోకెమికల్ థియరీ ఆఫ్ కరోషన్. వెట్ కరోషన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎలక్ట్రోకెమికల్ థియరీ ఆఫ్ కరోషన్ అన్నమాట. సో దీన్ని అసలు ఎవరు ఇంట్రడ్యూస్ చేసినారంటే విట్నీ, WHITNEY అనమాట. ఈ సైంటిస్టులు ఉంటారు కదా, వాళ్ళకి ఏం అంటే ఏదో ఒకటి డిస్కవర్ చేయడం కదా వాళ్ళ పని. సో అసలు అది ఆ థియరీ అనేది డిస్కవర్ చేసిందంట. సో కరోషన్ అనేది అప్పుడు ఏడుందంట, ఈజ్ ఇన్ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్లో మనకు కరోషన్ అనేది ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో మనకి మెటల్స్ హయ్యరా లోయరా అని ఉంటాయి కదా, అక్కడ అసలు కరోషన్ అవుతుంది అని కనిపెట్టిందంట. సో చూద్దాం. సో నేనేం చెప్పాను, మెటల్ అనేది కరోషన్ అనేది ఎక్కువ ఎక్కడ ఫామ్ అవుతుందని చెప్పాను, మెటల్ పైననే. బట్ ఇక్కడ చూడండి, ఎలక్ట్రోకెమికల్ సెల్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ ఆన్ మెటల్. ఎలక్ట్రోకెమికల్ సెల్ అనేది దేనిపైన, మెటల్ పైన ఫార్మేషన్ అవుతుంది అన్నమాట. సో ద సెల్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ 2 డిఫరెంట్ మెటల్స్ అంటారా. మనకు ఆల్రెడీ తెలుసు కదా, యానోడ్ అండ్ క్యాథోడ్ 2 డిఫరెంట్ ఉంటాయని. సో యానోడ్ అనేది మనకి ఎప్పుడు ఏంటంటే కరోషన్ కిందికి వెళ్ళిపోతుంది అనమాట, అంటే లైక్ కరోషన్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కడ, యానోడ్ దగ్గర. బట్ క్యాథోడ్ దగ్గర మనకు అంతగా ఏం ఎఫెక్ట్ పడదు అనమాట. యానోడ్ దగ్గర మనకి కరోషన్ అనేది ఎక్కువ జరుగుతుంది రా, నథింగ్ బట్ ఆక్సిడేషన్, మనకు ఆల్రెడీ తెలుసు. ఇగో ఇక్కడ ఏం లేదురా, ఇగో మనం ఈ వెట్ కరోజన్ టైప్నే ఇంకో థియరీ లాగా డిస్కవర్ చేసిర్రు. ఎందుకంటే అది ఫాస్ట్గా కరోజన్ అవుతుంది కదా, ఇంత ఫాస్ట్గా కరోడ్ అయితే మెటీరియల్ అనేది ఫాస్ట్గా డ్యామేజ్ అవుతుంది, అది కావద్దు కదా. అందుకని ఒక థియరీ అసలు అది ఎందుకు అవుతుంది అని కనిపెట్టింది అనమాట. ఎవరు, మన విట్నీ తాత.
సో ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రోకెమికల్ థియరీ ఆఫ్ కరోజన్ అన్నమాట. సో ఇది అనేది మొత్తం బేస్డ్ ఆన్ ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ అన్నమాట. ఏంటట అంటే అది మెయిన్లీ మెటల్ పైనే వస్తుంది అన్నమాట. సో ఏంటంటే మనకు ఆల్రెడీ టూ డిఫరెంట్ మెటల్స్ పైన సెల్ అనేది ఫార్మేషన్ అవుతుంది అన్నమాట. ఏం లేదురా, మనకు ఒక్కటి ఇదంతా కాదురా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఆక్సిడేషన్ అంటే ఆక్సిడేషన్ దగ్గరే మనకు కరోజన్ అవుతుంది అని మనం స్టార్టింగ్లోనే డిస్కస్ చేసాం కదా. హియర్ వీ హ్యావ్ డిస్కస్ డైట్ ఆక్సిడేషన్ ఆఫ్ మెటల్ ఈజ్ నథింగ్ బట్ కరోజన్, రైట్? సో ఇక్కడ ఏంటి, అసలు కరోజన్ అవుతుందంటే ఆ మెటల్ అనేది ఆక్సిడేషన్ కిందికి ఇట్ అండర్ గోస్ ఆక్సిడేషన్ అన్నమాట. అది ఆక్సిడేషన్ అంటే ఏంటి? యానోడ్ మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఇక్కడ ఏం లేదురా, ఒక 3 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం లేదు, మీకు కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టచ్చు. ఇక్కడ ఆక్సిడేషన్ అంటే ఏంటిది? కరోజన్ వస్తుంది. ఆక్సిడేషన్ అంటే అంటే దేనిపైన? యానోడ్ క్యాథోడ్. బట్ యానోడ్ దగ్గరే మనకి కరోజన్ అనేది టేక్స్ ప్లేస్ అన్నమాట. ఎందుకంటే ఆక్సిడేషన్కి యానోడ్, రిడక్షన్కి క్యాథోడ్ కదా. ఆల్రెడీ మనం ఎలక్ట్రోకెమికల్ కెమిస్ట్రీ దాంట్లో యూనిట్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో దట్స్ వాట్. సో మనకి ఇంతకుముందు ఒక సెల్ పైన ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అనేది ఫార్మేషన్ అవుతుంది ఒక మెటల్ పైన అనేది డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆ సెల్స్ ఎన్ని టైప్స్, అసలు కరోజన్ సెల్స్ ఎన్ని టైప్స్ అనేది డిస్కస్ చేసుకున్నాము. సో వీఆర్ హ్యావింగ్ 3 టైప్స్ ఆఫ్ కరోజన్ సెల్స్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి కాంపోజిషన్ సెల్, నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ సెల్, దెన్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ కాన్సన్ట్రేషన్ సెల్ రా. ఈ 3 టైప్స్ నుండి కూడా మనకి ఏదో ఒక క్వశ్చన్ అనేది వచ్చే దేర్ ఇస్ ఏ ఛాన్స్, దే మైట్ ఛాన్స్ అనమాట. ఖచ్చితంగా వస్తుంది ఒక క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఎస్ టైప్స్ ఆఫ్ సెల్స్ కదా మనం డిస్కస్ చేసుకునేది, టైప్స్ ఆఫ్ కరోజన్ సెల్స్. సో మనం ఫస్ట్ సెల్ చూద్దాము. దట్ ఈస్ నథింగ్ బట్ కాంపోజిషన్ సెల్ రా. అసలు ఈ సెల్లో ఏమవుతుంది అని అంటే దీస్ టైప్ ఆఫ్ సెల్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ 2 డిఫరెంట్ మెటల్స్ రా. ఇది అనేది సెల్ ఎట్లా ఫామ్ అవుతుందట అంటే 2 డిఫరెంట్ మెటల్స్ పైన ఫామ్ అవుతుంది అన్నమాట. ఏం లేదు, కాంపోజిషన్ సెల్ అంటే ఏంటి? 2 డిఫరెంట్ మెటల్స్ పైన ఫామ్ అవుతుంది. సో ద మెటల్ విచ్ ఈస్ ఇన్ హయ్యర్ ఇన్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ యాక్ట్స్ యాజ్ యానోడ్. అంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అదే మనకు అన్ని మెటల్స్ ఉంటాయి కదరా. అన్ని మెటల్స్ అంటే జింకు, ఆక్సిజను, కార్బను, నైట్రోజను, కాపరు, సిలికాను, జర్మేనియం, అవన్నీ మెటల్స్ అనేది ఎలక్ట్రోకెమికల్ సిరీస్ తెలుసు కదా మనకి. తెలియకపోతే ఒకసారి మీరు గూగుల్లో చూడండి, ఆర్ మీరు యూట్యూబ్లోనైనా చూడండి రా. లైక్ మీకు కొన్ని మెటల్స్ అనేవి ఇట్లా వస్తాయి, వాటికి ఒక ఆర్డర్నే మనం ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని అంటాం అనమాట. ఆ మెటల్స్ అనేది ఒక అరేంజ్మెంట్లో ఉంటాయి. సో ఆ అరేంజ్మెంట్లో మెటల్ అనేది దానికి ఒక హయ్యర్ నెంబర్ ఉందనుకోండి మనకి ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో, అది అనేది యానోడ్ లాగా యాక్ట్ అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను యానోడ్ అంటే ఏంటి? ఆక్సిడేషన్ కిందకి వస్తుంది. ఆక్సిడేషన్ అంటే ఏంటి? నథింగ్ బట్ కరోజన్ కదా. ఆక్సిడేషన్ ఉందంటే కరోజన్ అవుతుంది. సో ఏం లేదు, ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో ఏదైతే ఒక మెటల్కి హయ్యర్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో ఏదైతే హయ్యర్ స్టేజ్లో ఉంటుందో అది అనేది యానోడ్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. అంటే మోర్ రియాక్టివ్ అన్నప్పుడు మనకి ఏవైతే కరోషన్ కూడా ఇంక్రీజ్ అవుతుందని చెప్పాను కదా. మోర్ రియాక్టివిటీ ఉంటే కరోషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూపిస్తాను, చూడండి రా. Yes, where it is? Yes, reactivity of the metal is more than the corrosion is also increases, right? Yeah, let's see. సో అదనేది యానోడ్ అనేది మోర్ రియాక్టివ్ అన్నమాట. సో నేను ఏం చెప్పాను? 2 డిఫరెంట్ మెటల్స్ అని చెప్పాను కదా. సో అనదర్ మెటల్ యాక్ట్స్ యాజ్ క్యాథోడ్. ఒక మెటల్ ఏమో యానోడ్ లాగా యాక్ట్ చేసింది ఏంటంట? ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో హయ్యర్ స్టేజ్లో ఉంటుంది. ఇంకొకటి ఏం చేస్తుందంట? క్యాథోడ్. అదేం చేస్తుందంట? లోయర్. అంటే అది క్యాథోడ్ అంటే ఏం చెప్పాను? రిడక్షన్ అన్నమాట. బట్ మనకి ఇక్కడ థింగ్ ఏంటి? ఆక్సిడేషన్ ఉన్నప్పుడే యానోడ్ అక్కర్ అవుతుంది, యానోడ్ ఉన్నప్పుడే కరోషన్ కింద పోతుంది. ఈ 3 థింగ్స్ అనేది గుర్తుపెట్టుకోండి, ఇంకా మిగతా ఏం అనవసరం అనమాట. సో అనదర్ మెటల్ యాక్ట్స్ చేసే క్యాథోడ్. ఓకే, ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ మనకి ఏమవుతుంది? ఆక్సిడేషన్ అనేది యానోడ్, అప్పుడు ఏమవుతుంది? కరోషన్ కిందకి పోతుంది. రిడక్షన్ అంటే ఏంటి? క్యాథోడ్. అసలు మన కరోషన్కి డస్ నాట్ ఎఫెక్ట్ ఎనీథింగ్ అనమాట. సో మనకి దీని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే గాల్వానిక్ సెల్, Zn అండ్ Cu అనమాట. దీని యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్ అనేది గాల్వానిక్ సెల్. ఏం లేదురా, క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే కాంపోజిషన్ సెల్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి? గాల్వానిక్ సెల్. ఏమవుతుంది? ఇట్ అండర్గోస్ అండర్ ఆక్సిజన్ అండ్ ఆక్సిడేషన్ అండ్ ఆల్సో నోన్ యాజ్ యానోడ్. దానివల్ల ఏమవుతుంది? కరోషన్ అనేది అక్కర్ అవుతుంది.
అర్థమైందా? ఇందులో ఏం లేదురా, ఈ సెల్ అనేది 2 డిఫరెంట్ మెటల్స్ పైన ఫామ్ అవుతుంది. హయ్యర్ ఆర్డర్ ఉందనుకోండి ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో, అది యానోడ్. లోయర్ ఆర్డర్లో ఉందనుకోండి అది క్యాథోడ్. మనకు ఆక్సిడేషన్ ఉన్న దగ్గరనే యానోడ్ ఉంటుంది, ఉన్న దగ్గరనే కరోజన్ అనేది అవుతుంది, అంతే. ఎగ్జాంపుల్ ఏంటి? గాల్వానిక్ సెల్. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెల్ వచ్చేసి స్ట్రెస్ సెల్ అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది పేరులోనే ఉంది స్ట్రెస్. ఎక్కడైతే స్ట్రెస్ తీసుకుంటామో అక్కడే కరోజన్ అనేది వస్తుంది. ఏం లేదు, సింపుల్గా స్ట్రెస్డ్ పార్టే కరోజన్ లెక్క యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇక్కడ మనకు ఈ సెల్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుందట అంటే ఇన్ బిట్వీన్ ద స్ట్రెస్డ్ అండ్ అన్స్ట్రెస్డ్ పార్ట్స్ రా. స్ట్రెస్ సెల్ అనేది ఒక స్ట్రెస్డ్ పార్ట్ ఉంటుంది, ఒకటి అన్స్ట్రెస్డ్ పార్ట్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ రెండింటి మధ్యలో మనకు సెల్ అనేది ఫార్మేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే స్ట్రెస్డ్ పార్ట్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఏంటంట యానోడ్. వేట్రా, స్ట్రెస్డ్ అదే ఏరియా అనేది మనకి ఎలా అంట యానోడ్ లాగా యాక్ట్ చేస్తుందంట అన్నమాట. అండ్ అన్స్ట్రెస్డ్ ఏరియా అనేది క్యాథోడ్ అనమాట. ఇక్కడ ఏ అంటే యానోడ్, సి అంటే క్యాథోడ్, అట్లా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ చెప్పిన కదరా, కరోజన్ ఎక్కడ వస్తుంది? యానోడ్ దగ్గర. అంటే మనకి ఇక్కడ ఏంటి మ్యాటరు? స్ట్రెస్ తీసుకున్న దగ్గర మనకి కరోజన్ అనేది అక్కడ అవుతుంది. అదే స్ట్రెస్ సెల్ అంటే ఏంటిది? స్ట్రెస్ తీసుకున్న దగ్గర కరోజన్ అనేది వస్తుంది, అంతే. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అంటే లైక్ పాదయాత్ర అంటే ఏంటి? పాదాల మీద నడిచే యాత్ర, లైక్ దట్ ఓన్లీరా. ఏముంది చెప్పు? స్ట్రెస్ సెల్ అంటే స్ట్రెస్ ఎక్కువైతే ఉంటుందో అక్కడ యానోడ్, అదే ఆక్సిడేషన్, అదే కరోజన్ అన్నమాట. ఏంటి? సెల్ ఫార్మేషన్ బిట్వీన్ 2 డిఫరెంట్ స్ట్రెస్డ్ అండ్ అన్స్ట్రెస్డ్ మెటల్స్. స్ట్రెస్డ్ పార్ట్ ఎలా ఉంటుందంట? యానోడ్ లాగా. అన్స్ట్రెస్డ్ పార్ట్ ఎలా ఉంటుందంట? క్యాథోడ్ అన్నమాట. ఇప్పుడు మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక బెండెడ్ పైప్ రా. ఒక పైప్ తీసుకోండి, దాన్ని ఇట్లా బెండ్ చేయండి. సో ఇక్కడ బెండ్ దగ్గర ఇట్లా మనకి షేప్ అనేది చేంజ్ అవుతుంది కదా బెండెడ్ దగ్గర. సో అది ఇదన్నమాట. ఒక పైప్ తీసుకొని బెండ్ చేస్తే ఇక్కడ దీన్నే ఇక్కడ మనకి స్ట్రెస్డ్ ఏరియానే ఇక్కడ ఈ పార్ట్లోనే మనకు కరోజన్ అనేది వస్తుంది అన్నమాట. అండ్ ఈ రిమైనింగ్ పార్ట్స్ అనేది క్యాథోడ్ లాగా యాక్ట్ చేస్తాయి అండ్ డస్ నాట్ ఎఫెక్టెడ్ అన్నమాట. ఓకేనా? అంతే, బెండెడ్ పైప్ అన్నమాట. కర్వ్డ్ పాత్ అనేది అదే కర్వ్డ్ పార్ట్ ఆఫ్ ద పైప్ యాక్ట్స్ యాజ్ యానోడ్ అండ్ ఆల్సో రిమైనింగ్ పార్ట్ అనేది చెప్పా కదా, ఇదేంటి? రిమైనింగ్ పార్ట్ అనేది క్యాథోడ్ అనమాట. క్యాథోడ్ దగ్గర మనకు అసలు కరోజన్ వస్తుందా? రాదు. ఎక్కడ వస్తుంది? యానోడ్ దగ్గరనే వస్తుంది. యానోడ్. ఒక్కటి గుర్తుపెట్టుకున్నా, కరోజన్ అంటే యానోడ్ అంటే ఆక్సిడేషన్, అంతే. 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, మొత్తం బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ. ఎస్, ద నెక్స్ట్ సెల్ ఈస్ కాన్సన్ట్రేషన్ సెల్. మనం ఆల్రెడీ 2 టైప్స్ ఆఫ్ సెల్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, కరోజన్ సెల్స్. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద థర్డ్ అన్నమాట. ఏంటి అంటే సో ఇంతసేపటి దాకా మనము ఏం డిస్కస్ చేసుకున్నాము? 2 డిఫరెంట్ మెటల్స్, అది యానోడ్, క్యాథోడ్, ఎలక్ట్రోకెమికల్ సెల్ అట్లా ఉంటుంది. లేకపోతే మనం నార్మల్గా తీసుకుంటే లైక్ ఆక్సిడేషన్, అదే ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం, స్ట్రెస్డ్ అన్స్ట్రెస్డ్ అని 2 డిఫరెంట్ మెటల్స్ తీసుకున్నాము. బట్ ఇక్కడ ఏంటి అంటే సేమ్ మెటల్ రా. ఇది చూడండి, సెల్ ఫార్మేషన్ ఈజ్ ఆన్ సేమ్ మెటల్. బట్ ఏంటంటే ఆ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఉంటుంది కదా, దాని కాన్సన్ట్రేషన్ బేస్ చేసుకొని మనకు కరోజన్ అనేది వస్తుందిరా. ఆ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో ఎంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఉంది అనే అమౌంట్ పైన బేస్ చేసుకొని మనకు ఆ సెల్ అనేది ఫాస్ట్గా కరోడ్ అవుతుందా, స్లోగా కరోడ్ అవుతుందా అనేది డిస్కస్ చేసుకుందాము. సో ద పార్ట్ ఆఫ్ మెటల్ విచ్ ఈస్ ఫేసింగ్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఉందనుకోండి, యానోడ్ అంటే ఏంటి? కరోజన్ అనేది వస్తుంది. అంటే ఏంటి? మెటల్ డ్యామేజ్ అవుతుంది, ఇట్ సైజ్ ఇస్ డిక్రీజెస్, రైట్. ఇక్కడ ఏం లేదు, సింపుల్. ఇక్కడ చూడండి, లో కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి, దీనికి క్వైట్ ఆపోజిటే ఇది. యానోడ్ అంటే ఏంటి? క్యాథోడ్ అంటే ఏంటి? రిడక్షన్ అంటే ఏంటి? కరోజన్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే ఏంటి? అసలు మెటీరియల్ డ్యామేజే కాదు. అసలు మెటీరియల్ డ్యామేజ్ ఎక్కడైతుంది? ఆక్సిడేషన్లో, యానోడ్లో. అదే ఏంటి? కరోజన్ అనేది అక్కడ అవుతుంది, అంతే కదా. దీని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ వాట్ అంటే ఎస్, రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ సెల్ అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక ఐరన్ మెటల్ని తీసుకెళ్ళండి, ఓ 4 రోజులు గాలికి, ఎండకు, వానకి ఆడ పడేసేయండి బయట.
అప్పుడు ఏమవుతుంది, అంత చెత్త చెత్త మెటల్ అనేది మొత్తం డ్యామేజ్ అవుతాయి. అంటే హై కాన్సన్ట్రేషన్ ఉంది అంటే లైక్ అక్కడ మనకి హై ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ కరోడెడ్ బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, రైట్. అదే యానోడ్, అదే ఆక్సిడేషన్, అదే కరోషన్ వస్తుంది. అదే లోపల పెట్టినాం అనుకో, ఇట్ ఈస్ లెస్ ఎక్స్పోజ్ టు అవర్ సన్లైట్, ఎయిర్ అండ్ వాటర్ అండ్ ఎట్సెట్రా ఎట్సెట్రా టు ద ఎన్విరాన్మెంట్, రైట్. అప్పుడు ఏమవుతుందిరా, అప్పుడు ఆ మెటల్ అనేది క్యాథోడ్లాగా యాక్ట్ చేస్తుంది. అంటే ఏంటి, కరోషన్ కాదు. హోప్ యూ గాట్ ఇట్. ఎస్ రా. సో దీన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే కాన్సన్ట్రేషన్ సెల్, స్ట్రెస్ సెల్ అండ్ ఆల్సో కాంపోజిషన్ సెల్ డిస్కస్ చేసుకున్నాము. ఎలక్ట్రోకెమికల్ థియరీ డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఆల్సో వెట్ కరోషన్ అంటే ఏంటి, డ్రై కరోషన్ అంటే ఏంటి, కరోషన్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసుకున్నాము. సో అదంతా ఓవర్వ్యూ సింపుల్గా చెప్తాను ఏంటంటే, ఆ వీడియో మొత్తం చూడకపోయినా, లైక్ ఈ వీడియో మొత్తం చూడకపోయినా ఈ లాస్ట్ 5 minutes చూడండి, ఏం లేదు. ఈ అంత బ్రౌనిష్ రెడ్డిష్ కలర్లో స్లోగా మెటీరియల్ అనేది డ్యామేజ్ అయితే, ఆ మెటల్ అనేది డ్యామేజ్ అయితే దాన్ని మనం ఏమంటాము, కరోషన్ అని అంటాము. ఎందువల్ల, ఎన్విరాన్మెంట్ వల్ల ఆ బ్రౌనిష్ కలర్ని మనం రస్ట్ అంటాము. ఇది కెమికల్ ఫామ్లో, దీని యొక్క కెమికల్ నేము. ఆక్సిడేషన్ అయితే మెటల్కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు కరోషన్ అనేది వస్తుంది అనమాట. రియాక్టివిటీ ఇంక్రీజ్ అయితే కరోషన్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంప్యూరిటీస్ ఇంక్రీజ్ అయితే కరోషన్ ఇంక్రీజ్ అవుతుంది. సైజ్ ఆఫ్ ద మెటల్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, కరోషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. అంటే లైక్ సైజ్ డిక్రీజ్ అవుతుందంటే అక్కడ కరోషన్ అనేది ఉందన్నమాట. అంటే కరోషన్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో ఆ మెటల్ అనేది హయ్యర్ ఉందనుకోండి, కరోషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో హ్యూమిడిటీ, టెంపరేచర్ వల్ల కూడా మనకు కరోషన్ ఇంక్రీజ్ అవుతుంది. pH వాల్యూ అనేది యాసిడిక్ అయితే కరోషన్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి టైప్స్ ఆఫ్ కరోషన్ అంటే వాటర్ ఉన్నప్పుడు, వాటర్ లేనప్పుడు. అంటే వాటర్ ఉన్నప్పుడు ఏంటి, వెట్ కరోషన్. దీన్ని ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అని కూడా అంటాము, అదే థియరీ అని కూడా అంటాము. దాన్ని ఒక తాత డిస్కస్ చేసిండు, ఇన్ ఫర్దర్లో డిస్కస్ చేసుకుందాము. వెట్ కరోషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అ ర్యాపిడ్ ప్రాసెస్. అంటే ఫాస్ట్గా నువ్వు ఇట్లా సెకండ్స్లో అయిపోతుంది అన్నమాట. మెటల్ పని అంటే అయిపోతుంది, ఫాస్ట్గా డిసింటిగ్రేషన్ అయిపోతుంది. ఆ ప్రజెన్స్ ఆఫ్ వాటర్ అనేది ఎప్పుడైతే మెటల్ పైన పడ్డాయో కథం దాని పని వాటర్కి ఎక్స్పోజ్ అయిపోతుంది, అంతే. డ్రై కరోషన్ అంటే ఏంటి, డ్యూ టు గ్యాసెస్ రా, ఆక్సిజన్ ఎయిర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఓకేనా. మనం వెట్ కరోషన్ ఏమంటాము, ఎలక్ట్రోకెమికల్ థియరీ ఆఫ్ కరోషన్ అని అంటాము. దీన్ని ఎవరు డిస్కవర్ చేశారంట అంటే విట్నీ తాత. గుర్తున్నాడా మీకు విట్నీ తాత? మళ్ళీ ఒకసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే అసలు సెల్ అనేది ఒక మెటల్ పైన ఫార్మేషన్ జరుగుతుంది, దానివల్లనే కరోషన్ అనేది వస్తుంది. ఆ సెల్ అనేది 2 different మెటల్ పైన ఫామ్ అవుతుంది అనమాట. ఒకటేమో యానోడ్, ఇంకొకటేమో క్యాథోడ్. యానోడ్ దగ్గర మనకు కరోషన్ జరుగుతుంది, అక్కడే ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ అవుతుంది. క్యాథోడ్ దగ్గర రిడక్షన్ అంటే ఏంటి, నో కరోషన్ టేక్స్ ప్లేస్. మనకి 3 types ఆఫ్ కరోషన్ సెల్స్ ఉంటాయి. కాంపోజిషన్ సెల్కి ఎగ్జాంపుల్ ఏంటి, గాల్వానిక్ సెల్. అసలు ఇదేంటి అంట, ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో హయ్యర్ ఆర్డర్ ఉందనుకోండి, అదే యానోడ్ లాగా యాక్ట్ అవుతుంది, అప్పుడు కరోషన్ అనేది వస్తుంది అన్నమాట. అదే మనకి లోయర్ ఉందనుకోండి, అప్పుడు ఏమైతే క్యాథోడ్ లాగా యాక్ట్ అవుతుంది, కరోషన్ డిక్రీజ్ అవుతుంది. సో ఏంటంట, ఆక్సిడేషన్ అయితే యానోడ్ అండర్గోస్ అండర్ కరోషన్, రిడక్షన్ అయితే క్యాథోడ్, దెర్ ఇస్ నో దట్ మచ్ కరోషన్ అండర్గోస్ ఆఫ్ ద మెటీరియల్, ఓకే. ఎగ్జాంపుల్ ఏంటి, గాల్వానిక్ సెల్. స్ట్రెస్ సెల్ అంటే ఎక్కడైతే స్ట్రెస్ ఎక్కువ ఉందో అక్కడ యానోడ్ లాగా యాక్ట్ అవుతుంది, అదే ఏంటి, యానోడ్ అంటే ఆక్సిడేషన్ నథింగ్ బట్ కరోషన్ టేక్స్ ప్లేస్, రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ యానోడ్ ఎక్కువ అవుతుంది, ఇక్కడ క్యాథోడ్ లాగా ఉంటుంది. యానోడ్ దగ్గర ఏంటి, కరోషన్ ఇంక్రీజ్ అవుతుంది, క్యాథోడ్ దగ్గర అసలు కరోషన్ ఉండదు, రైట్. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి, ఒక బెండెడ్ పైప్ అన్నమాట. సో కాన్సన్ట్రేషన్ సెల్ ఇది అనేది థర్డ్ టైప్ ఆఫ్ ద సెల్ అన్నమాట. ఏంటంట, డిఫరెంట్ ఒకటే మెటల్ బట్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ ఉన్నాయన్నమాట. స్ట్రాంగ్ అంటే హై కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి, అది యానోడ్ అంటే కరోషన్ వస్తుంది. లో కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి, అది క్యాథోడ్ అంటే కరోషన్ డిక్రీజ్ అవుతుంది అన్నమాట. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, రస్టింగ్ ఆఫ్ ఐరన్. మనం ఇంట్లో పెట్టినప్పుడు కరోషన్ తక్కువ ఉంటుంది, బయట పెట్టినప్పుడు అంతే ఎక్స్పోజ్ అవుతుంది, కాబట్టి కరోషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద కరోషన్ అండ్ ఇట్స్ టైప్స్ అండ్ ద ఎలక్ట్రోకెమికల్ థియరీ ఆఫ్ ద కరోషన్ అండ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కరోషన్ సెల్స్ ఎట్లా ఫామ్ అవుతుంది, యానోడా క్యాథోడా అన్నీ డిస్కస్ చేసాం కదా. సో ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో రస్ట్ గురించి డిస్కస్ చేసుకుందాము. అంటే యాక్చువల్గా కరోషన్ అనేది ఎందుకు వస్తుంది అండ్ లైక్ దాని యొక్క కెమికల్ ఫార్ములా, రస్టింగ్ ఆఫ్ అన్ ఐరన్, ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్. అండ్ దాని యొక్క మెకానిజం ఏంటి, అసలు దాని రియాక్షన్ అంటే ఏంటి, దాన్ని ఎలా ప్రివెంట్ చేస్తాము అనేది డిస్కస్ చేసుకుందాం రా. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మనము కొంచెం పార్ట్ డిస్కస్ చేసుకున్నాము. సో అంతా డిస్కస్ చేసుకుంటే ఏమైందంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. నేను ఒక 2 to 3 partsగా ఒక వీడియో, ఒక కంప్లీట్ చాప్టర్ అనేది చేస్తున్నాను బేస్డ్ ఆన్ ఇట్స్ లెంత్. సో చూడండిరా, అరే మీకు ఏం డౌట్స్ ఉన్నా హియర్ ఐ యామ్ టు హెల్ప్ రా.
నాకు ఎలాగో మా సీనియర్స్ వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ నాకు నిజంగానే ఎవ్వరు లేరా ఇట్లా గైడ్ చేయడానికి. మా పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్, ఇంకా మా రిలేటివ్స్ అంతా వాళ్ళ అంతా వదిలేసేయండి. ఇంకేముంది మా సీనియర్స్ ఉన్నారా, అసలు వాళ్ళే ఈ సెట్కి ప్రిపేర్ కావాలి, నాకేం చెప్తారు, అదంతా వదిలేసాను. బట్ ఇప్పుడు నేను మన జూనియర్స్కి, అంటే మీరు నా వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు నా జూనియర్స్ అనమాట. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మైండ్ యు ఆర్ గెట్టింగ్ సమ్ వాట్, మీరైతే ఏంటి బెనిఫిట్ అవుతున్నారా అవుతలేరా. సో దట్స్ వాట్ మై మెయిన్ మోటోరా. ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను. సో డూ జాయిన్ ఇన్ దాట్. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ ఆర్ నీడ్ ఎనీ క్లారిఫికేషన్ ఆన్ ఎనీ పర్టికులర్ టాపిక్, యూ జస్ట్ కాంటాక్ట్ మీ. హియర్ ఐ యామ్ టు హెల్ప్ రా. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ. మీరు ఎక్కడున్నా మీరు అంతా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏం గేట్ క్యాట్ ఏ పెద్ద పెద్ద ఎగ్జామ్స్ ఏం కాదు. ఇది ఒక చిన్న స్టేట్ లెవెల్ ఎగ్జామ్. మీరు గట్టిగా ఏముంది ఒక 1 month కూర్చున్నా కూడా ఈజీగా క్వాలిఫై కాదు. అసలు ఎంత మంచి ర్యాంక్ కొట్టచ్చు తెలుసా. బట్ స్ట్రాటజీ తెలియాలి. అసలు ఏడు అడుగుతున్నాడు క్వశ్చన్స్ అనేది. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే నాకు నేర్చుకునే వాళ్ళు కావాలి. అంటే అక్క నాకు నిజంగానే నాకు సీట్ కొట్టాలని ఉంది, ర్యాంక్ కొట్టాలని ఉంది, మా పేరెంట్స్కి మనీ బర్డెన్ ఉండొద్దు నా వల్ల. సో నేను అదే ఫ్రీగా చదువుకోవాలి, నాకు ర్యాంక్ రావాలి, నేను మా పేరెంట్స్కి ఒక మంచి నేమ్ తేవాలి, ఆర్ ఎల్స్ మీకు ఒక సీట్ ఒకటి నేను టాప్ కాలేజీలో చదువుకోవాలి, నాకు బెటర్ ఆప్షన్స్ ఉంటాయి అన్నోళ్ళు మాత్రమే నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అండి. నా దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ని తీసుకోండి, లైక్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి మీకు ఏదైతే కావాలో. బట్ అంత అన్వాంటెడ్గా ఏదో చదువుతున్నంటే చదవకండి రా. నా గ్రూప్లో నుండి లెఫ్ట్ అయిపోండి. అండ్ ఛానల్కి కూడా లైక్ నాకు ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ వాళ్ళు మాత్రమే నాకు ఇంపార్టెంట్ అనమాట. సో డూ జాయిన్ ఇన్ అవర్ వాట్సాప్ గ్రూప్. అండ్ మీరు ఇంకా డౌట్స్ అడుగుతున్నా కొద్దీ నాకు ఇంట్రెస్ట్ వస్తాయి, అరే చెప్పాలి 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 అని. ఐ ఆల్వేస్ ఎంకరేజ్ డౌట్స్ రా. మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ డౌట్ వచ్చినా ఐ ఎంకరేజ్ దెమ్. బికాస్ ఆఫ్ లైక్ మనకి ఇంకా వేరే వేరే పర్స్పెక్టివ్స్లో ఆలోచించే థాట్ వస్తుంది. అంటే ఇలానే ఎందుకు వచ్చింది, అసలు సబ్జెక్ట్ అర్థమవుతుందా అనేది మ్యాటర్ అన్నమాట. సో ఇంతవరకు అయితే వీడియో చూసారని అనుకుంటున్నాను. సో అప్కమింగ్లో మనకి రస్టింగ్ ఆఫ్ ఐరన్ దాని మెయిన్ మెకానిజం రియాక్షన్స్ డిస్కస్ చేసుకుందాము. బట్ ఏంటంటే ఈ సెట్ ఏం అడుగుతుందో అదే చదవండి. పీవైక్యూస్ చూసుకోండి, ఈజీగా వస్తుంది. ఓకేనా? అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై గైస్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్ డౌన్, లెట్ మీ చెక్ ఇట్. ఓకేరా, బాగా చదువుకోండి, బాగా చదవకండి, స్మార్ట్గా చదవండి. ఓకేనా? బై గైస్.